ప్రైవేటీకరణ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను ఖండించండి. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను స్వతంత్రం వచ్చిన తర్వాత 1947 నుంచి మన వైఎస్ఆర్ జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ పార్టీ అధికారంలో వచ్చే నాటికి దాదాపు 75 సంవత్సరాల ముందు రాష్ట్రం మొత్తం మీద 12 గవర్నమెంట్ మెడికల్ కాలేజీలు మాత్రమే ఉన్నాయి. మిగతా అన్నీ కూడా ప్రైవేట్ కాలేజీలు. జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత 2 సంవత్సరాలు కరోనాతోటి ఇబ్బంది పడినటువంటి విషయం అందరికీ తెలిసిన విషయం. తదుపరి ఉన్న 3 సంవత్సరాల కాలంలో 17 ఒకేసారి 17 మెడికల్ కాలేజీలు ఆంధ్ర రాష్ట్రానికి చూపించిన ఘనత ఎంతమంది ముఖ్యమంత్రులు ఉన్నా ఒక జగన్మోహన్ రెడ్డి గారికి ఆ ఘనత దక్కిందని ప్రతి ఒక్కరు ఈరోజు చెప్పుకున్న విషయం. అయితే 17 మెడికల్ కాలేజీలు శాంక్షన్ చేసిన తర్వాత దాదాపు ఈరోజు 6 కాలేజీలు పిల్లలు చదువుతూ ఉన్నారు. అన్నీ కూడా రన్నింగ్లోకి వచ్చినాయి. ఉన్న కాలేజీలు 2-3 తప్ప ఉన్నాయి కూడా భవన నిర్మాణాలు పూర్తి చేసుకుని పూర్తిగా అడ్మిషన్లకి సిద్ధంగా ఉన్న సమయంలో ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం ప్రైవేటీకరణ చేయాలి అనే ఆలోచన రావడం చాలా దురదృష్టకరం. ఇంచేతంటే పేద బడుగు బలహీన వర్గాల పిల్లల అభివృద్ధి కోసం అలాగే ఒక వైద్యం కోసం ఏర్పరిచినటువంటి ప్రజల సొమ్ముతోటి ప్రజల డబ్బుతోటి ఏర్పాటు చేసినటువంటి సంపదని మరి ఈ ప్రభుత్వం దానాదత్తం చేయటం అంటే మరి ప్రజలందరూ కూడా చూస్తూ ఉన్నారు. విద్యార్థులు బడుగు బలహీన ప్రజలందరూ కూడా ఇది చాలా దుర్మార్గమైనటువంటి ఆలోచన, దీన్ని మానుకోవాలని చెప్పేసి అనేక సంస్థల ద్వారా కూడా ప్రభుత్వానికి తెలియపరుతూ జరుగుతూ ఉంది. అవన్నీ కూడా ఎడచెవులు పెట్టి ఇంకా ముందుకెళ్ళేటువంటి ప్రయత్నం ప్రభుత్వం చేస్తున్నట్టుగా కనపడుతూ ఉంది. ఆ ప్రయత్నం మానుకోకపోతే మరి జగన్మోహన్ రెడ్డి గారి యొక్క సూచన మేరకు ఈ కోటి సంతకాల కార్యక్రమం 2-3 రోజులు పూర్తవుతూ ఉంది. తదుపరి అప్పుడు కూడా ప్రభుత్వ విధానాలు మార్చుకోకపోతే గ్రామ స్థాయి నుంచి ప్రతి విద్యార్థులే కాదు ప్రతి ఒక్కరు కూడా ఒక ఉద్యమ రూపంలో దీన్ని తీసుకువచ్చి ఒక ప్రభుత్వానికి మీద ఉద్యమ రూపంలో ప్రభుత్వానికి గుణపాఠం చెప్పడానికి సిద్ధంగా ఉన్నారని చెప్పి తెలియపరుచుకుంటున్నాం. నిజేదంటే మరి వాళ్ళందరూ కూడా కోర్టులు తెచ్చించి మరి డొనేషన్లు కట్టి చదివి పరిస్థితి మానుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియపరుస్తాం. నాయకుడు రాజశేఖర రెడ్డి గారు మరి అనేక కుటుంబాల్లో ఆరోగ్యశ్రీ ద్వారా ప్రాణాలు దానం చేయడమే కాకుండా ఎప్పుడైతే ఫీజు రియంబర్స్మెంట్ అన్న పథకాన్ని ప్రవేశపెట్టారో ఆ ఫీజు రియంబర్స్మెంట్ పథకం ద్వారా ఎన్నో సామాన్య కుటుంబాల్లోని పిల్లలంతా కూడా ఇంజనీరింగ్ విద్యను అభ్యసించి ఈరోజు సాఫ్ట్వేర్ రంగం ఎంతో అభివృద్ధి చెందింది. మంచి మంచి ఉద్యోగాల్లో ఉండటం వలన అనేక కుటుంబాలు జగన్మోహన్ రెడ్డి గారు ఇంజనీరింగ్ విద్య లాగానే మెడికల్ విద్యను కూడా ప్రభుత్వ కళాశాలల ద్వారా పిల్లలకు అందుబాటులోకి తీసుకురావాలని చెప్పి జిల్లాకు ఒక మెడికల్ కాలేజ్ చొప్పున ఏర్పాటు చేసే విధంగా ప్రణాళిక రూపొందించుకొని మరి 17 మెడికల్ కాలేజీలని శాంక్షన్ చేయడం, అందులో ఒక 5 మెడికల్ కాలేజీలు ఆల్రెడీ రన్నింగ్లో ఉండడం కూడా ప్రజలంతా గమనిస్తున్నారు, చూస్తున్నాం. మరి ఇలాంటి పరిస్థితుల్లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ ఏవైతే జగన్మోహన్ రెడ్డి గారు జిల్లాకు ఒక మెడికల్ కాలేజ్ చొప్పున తీసుకొచ్చిన ఈ మెడికల్ కాలేజీని ప్రైవేటీకరణ చేయడానికి చేస్తున్న ప్రయత్నాన్ని మేము తిప్పుకొట్టే విధంగా అధికారంలో లేనప్పటికీ కూడా ప్రతిపక్షంలో ఉన్న ప్రజల పక్షాన పోరాడుతూ రాబోయే రోజుల్లో పిల్లల యొక్క భవిష్యత్తుకు పీట వేసే విధంగా కూటమి ప్రభుత్వం యొక్క ఆలోచనలు తిప్పికొట్టడానికి ప్రజల్లో కూడా చైతన్యం నింపడానికి ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. మరి ఈ రోజున కాలేజీలు రావడం వలన మెడికల్ కాలేజీలు గతంలో కరోనా వచ్చినప్పుడు ఎన్ని వైద్య సదుపాయాలు అన్ని ఫ్రీగా చేసినప్పుడు డాక్టర్ల కొరతను చూసాం. రాబోయే రోజుల్లో ఏ పాండమిక్ వచ్చినప్పటికీ కూడా ప్రజలందరికీ డాక్టర్లు అనేవారు కొరత లేకుండా రేషియోలో ఎంతమంది ప్రజలు ఉన్నారు, ఎంతమంది డాక్టర్స్ ఉండాలన్న రేషియోలో తయారు చేసే విధంగా
దూరదృష్టితో జగన్మోహన్ రెడ్డి గారి చక్కటి ప్రణాళికలు వేస్తే ఈ కాలేజీలను ప్రైవేటీకరణ చేసి ఈ వైద్య విద్యను కూడా వారి వ్యాపారంగా మార్చే ప్రయత్నాన్ని తిప్పికొట్టడానికి మేము ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. మరి ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులే కాకుండా ప్రజలంతా కొద్దిగా వివేకంతో ఆలోచించి ఏదైతే రాబోయే రోజుల్లో మన పిల్లల భవిష్యత్తు డాక్టర్లుగా ఈ ప్రభుత్వ కాలేజీలో చదువుకొని ఇప్పుడు ఎలా అయితే ప్రతి ఒక్క కుటుంబం నుంచి ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఉన్నారో రాబోయే రోజుల్లో కూడా ప్రతి కుటుంబం నుంచి కూడా డాక్టర్ ఉండే విధంగా చేయడానికి మన పిల్లల భవిష్యత్తు కోసం మీరంతే కార్యక్రమంలో పాల్గొని దిగ్విజయం చేయాల్సిందిగా కోరుకుంటున్నాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్రంలో చాలా విలువైనటువంటి పిలుపునిచ్చింది అని చెప్పడానికి మేము ముందు నిలబడ్డాం. ఎందుకంటే విద్య అనేటువంటిది ఏ దేశంలో అయినా ప్రప్రదమైనటువంటి బాధ్యత ప్రభుత్వానికి. అదే రీతిని వైద్య విద్య అనేటువంటిది ఇది దేశానికి రాష్ట్రానికి కూడా చాలా ఇంపార్టెంట్. నిజంగా చూస్తూ ఉంటుంటే ఈ ఉద్యమం ఇచ్చిన తర్వాత చూస్తే చాలామంది కళ్ళు తెరిచినట్టయింది. ఇప్పుడు వరకు ప్రస్తుత ప్రభుత్వం ఈ నిర్మించినటువంటి మెడికల్ కాలేజెస్ మీద గోని సంచులు కప్పి జరగలేదని చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నారు. అలాంటిది ఈ ఉద్యమం ద్వారా ఈ రాష్ట్రానికి తెలిసింది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు ఈ విషయాన్ని పబ్లిక్గా ప్రొపగేట్ అనేటువంటిది పార్టీ చేయలేకపోయినా ఇప్పుడు జరిగినటువంటి రియాలిటీని చూడడానికి గొప్ప అవకాశం అయింది. ఆయన పని చేస్తాడు, పని చేసుకుంటూ వెళ్తాడు అనేటువంటిది ఎంత వాస్తవమో ఇప్పుడు ఈ మెడికల్ కాలేజెస్ని చూస్తూ ఉంటే నేనైతే నా మట్టుకి వాడేరు మెడికల్ కాలేజ్ చూశాను, మచిలీపట్నంది చూసా. మిగతావన్నీ కూడా ఈ ఉద్యమం ద్వారా చూడడానికి అవకాశం అయింది. దీని ద్వారా ఏంటంటే ఈ రాష్ట్రానికి వైద్యం అవసరం, వైద్య అవసరాలు తీర్చడం అవసరం. రాజశేఖర్ రెడ్డి గారి దగ్గర నుంచి ఈ వైద్యము అనేటువంటి దానికి ఎంత ఇంపార్టెన్స్ ఇచ్చారో మనం చూసాం. అలాంటిది కాలేజీలు కట్టడమే కాదు, మనం రీసెంట్గా పీజీ కోర్సెస్ని కూడా ఈ కట్టిన కాలేజెస్కి ఇష్యూ చేస్తే మనకి ఇప్పుడు జ్ఞానోదయం అవుతుంది ఎంత ఇంపార్టెంట్ అనే విషయాన్ని జగన్మోహన్ రెడ్డి గారు దీన్ని ముందుకు తీసుకొచ్చారు. 60 సీట్స్ దాకా పీజీ సీట్స్ వచ్చినాయి అంటే కాలేజీలు లేకుండా ఎవరెవరు, కాలేజెస్ ఎస్టాబ్లిష్ చేయకుండా ఎవరెవరు. ఇంత ఎస్టాబ్లిష్మెంటు ఈ ప్రభుత్వం జగన్ గారి ప్రభుత్వం ప్రజల మీద ఖర్చు పెట్టినప్పుడు మన ప్రొఫెసర్ నాగేశ్వర గారు చెప్తున్నారు. ఆ క్యాలిక్యులేషన్ నాకు చాలా ఆశ్చర్యమైంది. ఈ కాలేజెస్ ఉండడం వల్ల వైద్యం ఖర్చు సుమారు 3,500 వరకు ప్రజలకు అవుతుంది. ఆంధ్ర రాష్ట్రంలో గతంలో మనం తెలంగాణ సాయుధ పోరాటాన్ని చూసాం, ఉత్తరాంధ్రలో గిరిల్లా పోరాటాలు చూసాం, అలాగే విశాఖ హక్కు కోసం మరి ఆంధ్రుల హక్కుగా ఆ రోజున అనేక పోరాటాలు చేసినటువంటి విధానాలని ఆంధ్ర రాష్ట్రంలో మనం చూసాం. మళ్ళీ అంత పెద్ద ఎత్తున పోరాటం చేయాల్సినటువంటి అవసరం మరి ఈ రోజున మళ్ళీ ఈ ప్రభుత్వాలు కల్పిస్తూ ఉన్నాయి. ఏదైతే ప్రభుత్వ పరంగా ఉన్నటువంటి మెడికల్ కళాశాలల్ని ప్రైవేటు పరం చేయాలనేటువంటి ప్రభుత్వ దుర్మార్గమైనటువంటి ఆలోచనకు వ్యతిరేకంగా మరి గత 15 రోజుల నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ప్రజల నుంచి సంతకాలు సేకరిస్తూ ఉన్నాం. మరి ఆ ఉద్యమంలో భాగంగా 28వ తారీఖున నియోజకవర్గ ప్రధాన కార్యాలయాలు అంటే భీమవరంలో ఉన్నటువంటి ప్రధాన వీధుల గుండా మరి ర్యాలీని నిర్వహించబోతా ఉన్నాం, బైక్ ర్యాలీ. మరి ఆ ర్యాలీలో ప్రజలందరూ మరి మనం చూసాం అనేక మరి ప్రభుత్వ మనం వైజాగ్లో ఉన్నటువంటి ఆంధ్ర యూనివర్సిటీలో ఆ రోజున పెద్ద ఎత్తున ఉద్యమం జరిగింది విశాఖ హక్కు కోసం, ఆంధ్ర హక్కు అని చెప్పేసి. ఆ రకంగా రాష్ట్రంలో ఉన్నటువంటి యువతని, విద్యార్థుల్ని, ప్రజలని అందరినీ ఏకం చేసి ఈ ఉద్యమంలో పాల్గొనే విధంగా మనందరం కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున వాళ్ళందరినీ సమాయత్తం చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే ఈ పీపీపీ విధానం ద్వారా ఏదైతే ఈ ప్రైవేటు పరం చేస్తా ఉన్నారో ప్రభుత్వ కళాశాలల్ని, దానివల్ల ఏ రకమైనటువంటి నష్టం జరుగుతుంది అనేటువంటి విషయాల మీద ఖచ్చితంగా ప్రజలకు అవగాహన కల్పించాల్సినటువంటి అవసరం ఉంది. ఇవాళ ఉదాహరణకి టోల్ గేట్లు తీసుకుంటే మరి గతంలో మనం చూస్తా ఉన్నాం ఎప్పుడు టోల్ గేట్లు ఎంత ఉండేవి, ఇవాళ ఎంత అవుతున్నాయి, అది ఎన్ని సంవత్సరాలు మనం దానికి భరించాల్సి వస్తుంది అనేది కనుక మనం చూసుకున్నట్లయితే ఈ పీపీపీ విధానం ద్వారా మరి ఈ ప్రభుత్వ కళాశాలని ప్రైవేట్ పరం చేయడం ద్వారా ఆ రకంగా వాళ్ళు ప్రభుత్వం చెప్తున్నటువంటి 33 సంవత్సరాలని ప్రభుత్వం చెప్తా ఉంది. అయితే ఇవాళ దానికి 33 సంవత్సరాల తర్వాత కొన్ని సవరణల ద్వారా మళ్ళీ ఇంకో 33 సంవత్సరాలు అంటే మొత్తంగా 66 సంవత్సరాలకు గాను
మొన్న అసెంబ్లీలో ప్రవేశపెట్టినటువంటి తీర్మానం ద్వారా ప్రైవేట్ పరం చేయడానికి నిర్ణయం తీసుకున్నది ప్రభుత్వం. అంటే 66 సంవత్సరాలు అంటే బహుశా ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఎవరు కూడా అది ప్రభుత్వ పరమైన తర్వాత అనుభవించేటువంటి పరిస్థితి అయితే లేదు. అందుచేత 100% ఈ విధానాన్ని వ్యతిరేకిస్తూ మరి ప్రజలందరినీ కూడా ఈ విధానం వల్ల జరుగుతున్నటువంటి నష్టాన్ని బడుగు బలహీన వర్గాలు మరి పేద వర్గాలు అందరూ కూడా దీనివల్ల సఫర్ అయ్యేటువంటి పరిస్థితి ఉంటుంది. అనేక మంది ఈ ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి పేద ప్రజల పిల్లలందరూ కూడా మరి వైద్య విద్యకు దూరం అయ్యేటువంటి పరిస్థితి ఉంది కనుక వాటన్నింటినీ కూడా ప్రజలకి అవగాహన అయ్యే విధంగా చెప్పడం కోసం దాన్ని ఉద్దేశించి 28వ తారీఖున ఉదయం 10 గంటలకి మనం లూథరన్ హై స్కూల్ గ్రౌండ్ నుంచి ర్యాలీని ప్రారంభించబోతా ఉన్నాం. ఆ ర్యాలీలో మరి అందరూ కూడా ప్రజలందరూ కూడా భాగస్వాములు కావాలి, పార్టీలకు అతీతంగా అని చెప్పేసి ఈ సందర్భంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ భీమవరం నియోజకవర్గం తరఫున మరి పిలుపునిస్తాం. మాజీ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజున ఆలోచించి వైద్య విద్య అనేది అందరికీ అందుబాటులో ఉండాలి, బడుగు బలహీన వర్గాలైతే మధ్యతరగతి వారైతే ప్రతి వారు విద్యను అభ్యసించాలి, తద్వారా వైద్యం అనేది రాష్ట్రంలో అందరికీ అందుబాటులో ఉంటుంది అన్న ఒక సదుద్దేశంతో స్వతంత్రం వచ్చిన తర్వాత కూటమి ప్రభుత్వం వారి అన్యాయులకైతే వారి జేబు కంపెనీలకైతే ఈ కళాశాలను అప్పచెప్పి దాచుకో అన్న చందాన్న ప్రైవేట్ పరం చేస్తున్నారు. కాబట్టి ఈ ప్రైవేటీకరణని వ్యతిరేకించాలని జగన్మోహన్ రెడ్డి గారిని పిలుపునివ్వటం జరిగింది. 28వ తారీఖుని ప్రతి నియోజకవర్గ హెడ్ క్వార్టర్లో జరిగే ఈ నిరసన కార్యక్రమానికి ర్యాలీకి అందరూ హాజరవ్వాలని కోరుకుంటూ ఈ రోజున సమావేశం జరిగింది. మాజీ ముఖ్యమంత్రి వారు రాష్ట్ర అధినేత జగన్మోహన్ రెడ్డి గారి కళలను సాకారం చేయాలి, పేదవాడి యొక్క విద్యను ప్రతి ఒక్కరికి అందజేస్తేనే ఈరోజు రాష్ట్రం బాగుపడుతుందనే ఒక చిన్న ఉద్దేశంతో ఆనాడు రాజశేఖర రెడ్డి గారు ఎప్పుడైతే 108 అంబులెన్స్ ఇటువంటి స్టార్ట్ చేశారో పేదల కోసం ఒక అడుగు నేను ముందుకేస్తే మా నాన్నగారు నేను 2 అడుగులు ముందుకేస్తానన్న వ్యక్తి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా 17 మెడికల్ కాలేజీలు తెచ్చి మాలాంటి ఎంతోమంది యువతని ఉన్నతమైన విద్యను చదివించడమే కాకుండా హాస్పిటల్తో పాటు మెడికల్ కాలేజీలతో పాటు హాస్పిటల్ కూడా కట్టి అట్ ఎ టైం ఇద్దరికి కూడా వైద్యం చేయించి ప్రతి పేదవాడికి కూడా వైద్యుని కూడా అలా దరిచేర్చాలనే ఆలోచనతో ఏదైతే సంకల్పంతో ఆయన మొదలుపెట్టారు ఈ కార్యక్రమాన్ని ఈరోజు ప్రజాక్షేత్రంలో కింద స్థాయి వరకు కూడా వెళ్ళింది. కాబట్టి దానికి ముందుగా ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ భీమవరం నియోజకవర్గం చిన్నమిల్లి వెంకటరెడ్డి గారి ఆధ్వర్యంలో మరి 28వ తారీఖు ఉదయం 10 గంటలకి మన లూథరన్ గ్రౌండ్లో అన్ని నియోజకవర్గం నుంచి అన్ని మూలన అన్ని గ్రామాల నుంచి వచ్చిన ప్రజల్ని ఏకం చేసుకుంటూ ఇలాగ ప్రకాశం చౌక్ అలా దివ్య ఫ్యాన్సీ అలా మౌలం గుడి మీదుగా వెళ్ళి ఆర్డీఓ గారికి వినతి పత్రం అందజేస్తామని చెప్పి సమాముఖంగా అందరికీ తెలియజేస్తున్నాం.